ఎదుటి వాళ్ళని దొంగల్ని చేయడం కోసం మాత్రమే వార్తలు రాసుకుంటున్నటువంటి రోజులు, అంతే తప్పించి వాస్తవానికి సుదూరంగా ప్రయాణిస్తున్నటువంటి రోజులు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇవాళ రోజున అమరావతిలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వదిలేశాడు. అవన్నీ గడ్డి పేరుకుపోయినాయి, ముళ్ళ కంపలు వచ్చేసినాయి. అదే కదా జంగిల్ క్లియరెన్స్ అని వాళ్ళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. ఎన్నోసార్లు నేను ప్రస్తావించా, అమరావతిలో జగన్ చేస్తున్న తప్పు, ముందిచ్చిన హామీని అమలు చేయి. నువ్వు 3 రాజధానులు చేసుకో, 3 రాజధానులు దానికి నేను అభ్యంతరం పెట్టను. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి 3 ప్రాంతాలు డెవలప్ అవ్వాలని కోరుకోవడంలో తప్పు లేదు. అట్లాగే అమరావతి కంటే వేగవంతమైన అభివృద్ధి విశాఖపట్నానికి అవకాశం ఉంది. కాబట్టి పబ్లిక్ మాత్రం అలా కాదు, అమరావతి కావాలనుకున్నారు కాబట్టి 164 సీట్లు ఇచ్చారు, ఇక్కడ అధికారంలోకి వచ్చారు. అయితే పాయింట్ ఏంటంటే, ఇక్కడ అది నిర్లక్ష్యం వహించాడు జగన్మోహన్ రెడ్డి అనినే కదా మనం తిడతా వచ్చాం. తప్పులేదు, నేనే అనేక సార్లు ప్రస్తావించా. అవన్నీ క్లియర్ చేసి ఆ భవనాలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఉంటారు కదా అని. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇవాళ ఎంత విమర్శించిన మనం ఒక్క అమరావతిలో ఇట్లా చేశాడు ఇతనని చెప్పి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగనన్న కాలనీలు ఏవైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయని మొత్తం నాశనం చేసి వదిలిపెడుతున్నాం. అక్కడ ముళ్ళ కంపలు లేకపోతే చెత్త చెదారం పేరుకుపోతుంది. పేదవాడేమో రికార్డుల్లో సొంత స్థలపు యజమాని, అతనికి పట్టాలు ఉన్నాయి, ఇల్లు కట్టుకోవాలి, కట్టనీయం, ముందుకి పోనీయం. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, లక్షలు, కోట్ల మంది, కోట్ల జనాభా, లక్షల కుటుంబాలు ఇవాళ వాళ్ళని వదిలేసి, వాళ్ళ మానాన్ని వదిలేసి, అదేమంటే అక్కడ ఊరి చివరుంది, ఇక్కడ ఊరి చివరుందంటే వాంబే కాలనీలు కూడా ఊరి చివరినే, ఊరి మధ్యలో గట్ల. లేకపోతే దాని పేరేంటి, టిట్కో ఇళ్ళు ఊరి చివరినే కట్టారు, ఊరి మధ్యలో గట్ల. ఎందుకంటే ఊరి మధ్యలో ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 1,00,000 బిల్డింగులు గొలగొట్టి మళ్ళీ ఇంకో 25,000 బిల్డింగులు కడతారా? కాదు కదా. ఊరు అక్కడ దాకా ఎక్స్పాండ్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. రాజకీయాల కోసం ఏమైనా రాయొచ్చు, వాళ్ళు మాట్లాడతారు, ఇవాళ రాస్తున్నారు పత్రికలు. కానీ జనానికి కావలసిన విధంగా ఆలోచించకపోవడం అనేదే అత్యంత ప్రమాదకరం. ప్రజలకి నోటి దగ్గరకు వచ్చిన ముద్ద, చేతి దగ్గరకు వచ్చినటువంటి గూడు దూరం చేయడం అనేటటువంటిది మహాపాపం.